అనగదొక్కాలని చూస్తే గత టీడీపీ గవర్నమెంట్ కాలగర్భంలో కలిసింది, గత 10 ఏళ్ల టీఆర్ఎస్ కూడా కాలగర్భంలో కలిసింది. మీకు కూడా అదే గతి పడుతుంది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, జేఎస్ రెడ్డి, అకింపేటి జేఎస్ నుంచి వచ్చాము. మేము గతంలో ఎన్నో పోరాటాలు చేసినాం సార్. కార్మికుల హక్కుల గురించి జేఏసీగా పోరాటం చేసినాం. అయితే గతంలో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టాడు, మాది 126 సంవత్సరాల జాతీయ పార్టీ, మాకు సంపద పెంచడం తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సంపద పంచడం తెలుసు అని అన్నాడు. అంటే గతంలో 10 సంవత్సరాలు మేము చాలా హరిగోసపడ్డాము. కేసీఆర్ గవర్నమెంట్లో మేము చాలా వివక్షకు గురయ్యాము. జీతాలు పెరగలేదు, పనిభారం పెరిగింది. చివరి మూమెంట్లో ఆయన విలీనం చేస్తున్నాడు కానీ చేయలేకపోయాడు. నేను బైబిల్ నా మాట మీద నమ్మండి, నేను బైబిల్ మీద ఓటేస్తున్నా, ఖురాన్ మీద వేస్తున్నా, భగవత్ మీద వేస్తున్నా, మేనిఫెస్టోలో పెడుతున్నా. మాకు మేనిఫెస్టో అనేది భగవద్గీతతో సమానం, ఖురాన్తో సమానం, అన్ని ప్రామిసులు చేశాడండి. మేము కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మామంటే సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ తెచ్చింది. తెలంగాణ కోసం మేము సకల జనుల సమ్మెలో వీరోచితంగా పోరాటం చేశాం. ఇది ఇప్పుడున్న సీఎంకు తెలుసు, గత సీఎం కూడా తెలుసు. ఈ సీఎం కూడా చెప్పాడు, మాకు మీ వల్లనే మా యొక్క 6 పథకాలు మీరే మాకు బ్రాండ్ అంబాసిడర్, ఆర్టీసీ కార్మికులే మాకు బ్రాండ్ అంబాసిడర్, మా ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి మీరే మాకు పనిచేశారు, మీ యొక్క రుణం ఏమిచ్చి తీర్చుకోను అని గతంలో హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చి 2 సంవత్సరాల 3 నెలలు అయింది. మేము కూడా గవర్నమెంట్కి ఏం చేశాము, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే కొద్దిగా సమయం ఇచ్చాము, కొద్దిగా వెసులుబాటు ఇచ్చాము. 2 సంవత్సరాల 3 నెలలు అయింది. ఇంకా 2 సంవత్సరాలు అయితే ఈయన పదవి అయిపోతుంది. అయినా కానీ నువ్వు ఇచ్చిన హామీల ప్రకారం, నువ్వు పెట్టిన మేనిఫెస్టో ప్రకారం మాకు న్యాయం చేయాలి. నువ్వు ప్రతి ఒక్కరు ఆర్టీసీ కార్మికులని ఎలక్షన్లో పావుగా వాడుకొని కరివేపాకు లెక్క పారేస్తున్నారు తప్ప మా యొక్క జీవితాలు మారలేవు. మళ్ళా కూడా మారుతాయనే నమ్మకం అయితే మాకు కనిపిస్తలేదు. కాబట్టి ఏ ప్రభుత్వమైనా కార్మికులను అనగదొక్కాలని చూస్తే గత టీడీపీ గవర్నమెంట్ కాలగర్భంలో కలిసింది, గత 10 ఏళ్ల టీఆర్ఎస్ కూడా కాలగర్భంలో కలిసింది. మీకు కూడా అదే గతి పడుతుంది. కానీ ఇంకా మీ మీద మాకు కొద్దిగా నమ్మకం ఉంది. మీరు మాట అంటే మెడవేసుకుంటారు అని గతంలో చెప్పారు, తప్పరని మాకు నమ్మకం ఉంది. అయినా మీ మీద నమ్మకంతో, సోనియా గాంధీ మీద గౌరవంతో, కాంగ్రెస్ పార్టీతోటి 2 సంవత్సరాల 3 నెలలు మేము ఓపిక పట్టినాం. ఇప్పటికైనా మా సమస్యలు పిలిచి, మా జేఏసీని పిలిచి సామరస్యంగా పరిష్కరించి మాకు 2015 నుంచి పెండింగ్ పీఆర్సీ బకాయిలు ఉన్నాయి. 2021 రావాల్సిన పీఆర్సీ ఉంది, 2025లో రావాల్సిన పీఆర్సీ బకాయిలు ఉంది. స్టేట్ గవర్నమెంట్తో సమానంగా చేస్తున్నావు, ఇంకా చేసేందుకు మీకు వీలు పడతలేదా? కనీసం పిలిచి మాట్లాడి కూడా టైం దొరకలేదా? 2 సంవత్సరాల 3 నెలల మీ పరిపాలనలో ఆర్టీసీ వాళ్ళను ఒక్కసారైనా పిలిచి మా పరిస్థితికి ఇది ఉంది, ఇది ఇస్తాము, గది లేదు అని మాట్లాడనికే టైం దొరకట్లేదు. అంటే మీ యొక్క మేనిఫెస్టోని ఏ విధంగా నమ్మాలి మేము? మీ యొక్క మేనిఫెస్టోని మేము ఏ విధంగా నమ్మాలి? అయినా ఓపిక 2 సంవత్సరాల 3 నెలలు మేము ఓపిక పట్టినాం, వేచి చూసినాం. ఇక మాలో వేచి చూసే ధోరణి మాలో రక్తంలో మరిగిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి, మా యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను. మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం సోనియా గాంధీ చేతిలో పెట్టినప్పుడు ధనిక రాష్ట్రాన్ని మా యొక్క ఆర్టీసీ కార్మికులకు ఏం అన్యాయం చేసినాం? మీకు మామూలని ప్రతి గవర్నమెంట్ వాడుకొని, ఎలక్షన్లో వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మర్చిపోతున్నారు. అధికారంలోకి రావడానికి మాత్రమే మేము మీకు పనికొస్తాం. అధికారంలోకి సీట్ మీద కూర్చోగానే మేము మా కార్మికుల యొక్క బతుకులు మీకు పట్టదా? మా యొక్క కార్మికుల బతుకులు మార్చాల్సిన అవసరం మీ మీద లేదా? ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు? గవర్నమెంట్లో విలీనం చేసి మా యొక్క సమస్యలు తీర్చండి. 2 సంవత్సరాల 3 నెలలు అయింది కాబట్టి ఇప్పటికైనా మీకు సమయం మించిపోలేదు. మా యొక్క సమస్యలు పరిష్కరిస్తేనే మీ యొక్క గవర్నమెంట్కు మంచి జరుగుతుంది. ఆర్టీసీ కార్మికుడు ఆకలితో ఉన్న ఏడుపు కేకలు మీ ప్రభుత్వానికి కూడా మంచి కాదని నేను హెచ్చరిస్తున్నాను. ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని ఏదైతే మోసం చేసిందో అదే గొంతులో మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయాణిస్తుంది. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మభ్యపెట్టి గవర్నమెంట్లో విలీనం చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చి మరి ఆనాడు మమ్మల్ని ఓట్లు వేయించుకొని మరి ఈనాడు మళ్ళీ మాకు ఇందిరాపార్క్ దగ్గర రావడం జరిగింది. మరి ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు కానీ ఈనాడు మన కేసీఆర్కి కానీ
పట్టిన గతి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే హామీలు ఇచ్చిండో మన హామీలన్నీ నెరవేర్చేంత వరకు కూడా మేము ఈ ధర్నా కొనసాగుతామని చెప్పేసి ఈ పిఆర్సీ ఒకటి మాకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు ఆపేసి ఆ ఎలక్ట్రిక్ బస్సు కొనేసి మన ప్రభుత్వం మా డ్రైవర్నే వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేమందరం ఆర్టీసీ వారిని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. మొత్తం ధర్నా చౌక్ వద్ద ఇక్కడ చెలో సెక్రటరియట్ ప్రోగ్రాంకు మా జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. కార్మికులు స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఇలా జేఏసీ ఆధ్వర్యంలో చెలో సెక్రటరియట్ ప్రోగ్రాంకి కలిసి రావడం జరిగింది. ఈ యొక్క ప్రధాన డిమాండ్లలో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. ఇంకోటి ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే కొంటున్నారో అవి మా ఆర్టీసీ ద్వారానే కొని మా డ్రైవర్లనే వినియోగించుకొని మా ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో అందరం అక్కడ లేవు, ఇక్కడే ఉన్నాయి ఎలక్ట్రిక్ బస్సులు ఇక్కడ ఉన్నాయి. మొత్తం డ్రైవర్లు కూడా ఓన్లీ ప్రైవేట్ డ్రైవర్లే తీసుకుంటారు. దాని మీద మాకు నడిపే అవకాశం ఇవ్వట్లేదు. మేము అసలు ప్రైవేటీకరణ దిశగానే గవర్నమెంట్ ఆలోచిస్తుంది. మొత్తం ప్రైవేట్ వాళ్ళను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 19,000 రూపాయలతో వారిని రిక్రూట్ చేసుకుంటూ డ్రైవర్ అండ్ కండక్టర్ను విచ్చలవిడిగా మొత్తము రిక్రూట్ చేస్తున్నది. అంచెలంచెలుగా ప్రైవేటు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కానీ ఆర్టీసీ కానీ ఉండొద్దనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. దీన్ని మేము ముఖ్య కంఠంతో అందరం కార్మికులను ఖండిస్తున్నాం. సో గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళలో ఆర్టీసీ వాళ్ళకి చేసింది ఏంటంటే ఏం చెప్తారు? ఓన్లీ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వాళ్ళ యొక్క మాకు పరిమాణం పెంచుకున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే మాకు పరిమాణం పెంచుతూ మాకు ఏంటంటే నెల జీతాలు వెళ్ళడానికి వాళ్ళు ఇచ్చే ఫండ్స్ ద్వారా జీతాలు వెళ్తున్నాయి. కానీ మిగతా అరకొర సమస్యలు అంటే ఎట్లున్నాయంటే మొత్తం అట్లనే ఉన్నాయి. మా బస్సుల రిపేర్ కానీ మెయింటెనెన్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు ఫండ్స్ లేవు. ఫండ్స్ రావాలంటే మాకు ఏంటంటే ఈ మహిళ ఏదైనా టికెట్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. కండక్టర్ ఎస్పెషల్లీ కండక్టర్కు చాలా పరిభారం పెరిగి టికెట్ ఒక్కోసారి జీరో టికెట్ బై మిస్టేక్ వల్ల జీరో టికెట్ పైసల టికెట్ బదులు జీరో టికెట్ వస్తే అందులో ఎఫ్సీ కేసు అంటే ఫేర్ కలెక్ట్ కేసులో చాలా మందిని రిమూవ్ చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. పరిభారం వల్ల ఇప్పుడు డ్రైవర్లకు కూడా ఫుట్బోర్డులో చాలా మంది ప్రయాణం చేస్తున్నారు ప్లేస్ సరిపోక. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్లు ప్రమాదాలకు గురై డ్రైవర్లకు కూడా ఉద్యోగాలకు సమస్య వస్తుంది. బస్సులో కెపాసిటీ ఎంత ఉంటుంది? ఫ్రీ బస్ తర్వాత ఎంతమంది ఎక్కుతున్నారు? కెపాసిటీ మామూలుగా 40 to 50 వరకు ఉండొచ్చు. కానీ 100% కంటే ఒక్కోసారి పీక్ టైంలో 100% కంటే ఎక్కువ మంది ఎక్కుతున్నారు. దానివల్ల బస్సుల కెపాసిటీ కంటే ఎక్కువ ఉండడం వల్ల బ్యాలెన్స్ అవుట్ కానీ ఇంకా మూవ్ అవ్వడేటప్పుడు ప్యాసింజర్ ఎక్కడం దిగడము ఫుట్బాల్లోకి వెళ్ళి జారిపడే పరిస్థితులు అలాంటి అనుకోకుండా జరుగుతున్నాయి. మూమెంట్లో ఉన్న బస్సులనే వెనకకెళ్ళి కూడా లేడీస్ ఎక్కడానికి ప్రయత్నం చేయడం దిగడం జరుగుతున్నది. దానివల్ల కూడా ఈ సమస్యలు యాక్సిడెంట్లు అనేది జరుగుతున్నది. మాకు ఒకటే గవర్నమెంట్లో విలీనం చేయాలి ఆర్టీసీని. ఏవైతే బస్సులను కొంటురో ఏవైతే ప్రైవేటు వాళ్ళని కాకుండా మమ్మల్ని ఆ డ్రైవర్లను యూజ్ చేసుకొని ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయో ఆ బస్సులను కూడా ఆర్టీసీ సంస్థకి అప్పచెప్పాలి. దానికి వచ్చే ఏదైతే మొత్తం సబ్సిడీ అమౌంట్ వస్తుందో మా ఆర్టీసీకే చెందే తిరిగా మాకు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మాకు సహకరించి మా ఆర్టీసీ విలీన ప్రక్రియ తర్వాత మా ఉద్యోగస్తులను కూడా రిక్రూట్ చేయాలి. చాలా మంది రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిన ప్లేస్లో ప్రైవేట్ వాళ్ళను అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకుంటారు తప్ప మా ఆర్టీసీ కార్మికులను రెగ్యులర్ ప్రాతిపదికన రిక్రూట్ చేయట్లేదు. అది చేయాలని కోరుకుంటున్నాం.